మాట్లాడాలి. ఎందుకంటే ఈవెంట్‌కి రాగానే అన్నాడు. రవితేజ గారిని చూస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు. సురేష్ గంగుల గారు టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ రవితేజ గారు. అలాగే సునీల్ గారికి, కిషోర్ గారికి, సుధాకర్ చెరుకూరు గారికి, మా హీరోయిన్ డింపుల్ అహిత్ గారికి, మురళీధర్ గౌర్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, అలాగే ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకి. నేను కూడా మీడియా నుంచి వచ్చాను సార్. మా మీడియా మిత్రులు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు, నువ్వు ఎదగాలి ఎదగాలి పెద్ద హీరోలకు రాయాలని. అలా ఈరోజు నేను ఒక పెద్ద హీరోకి రాసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ చిత్రంలో నేను బెల్లా బెల్లా అనే సాంగ్ రాశాను. ఈ సాంగ్ రాయడానికి ప్రధాన కారణమైన భీమ్స్ గారికి, కిషోర్ గారికి, అలాగే చెరుకూరు గారికి, సుధాకర్ చెరుకూరు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతవరకు చాలా సాంగ్స్ రాశాను, చాలా మూవీస్ రాశాను సార్. నాకు ఈ మూవీకి వచ్చినన్ని కాల్స్, ఇన్ని ప్రశంసలు ఏ సినిమాకి రాలేదు. చాలా ఆనందంగా ఉంది సార్. ఇది చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్పినట్టుగా ఈ సంక్రాంతి నా జీవితానికి సరికొత్త కాంతి నింపబోతుందని ఏ విధంగా చెప్పానో అది ఈరోజు చూస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో 3 కోరికలు తీరాయి. ఒకటి రవితేజ గారికి రాయాలన్నది, రెండోది సంక్రాంతికి నేను రాసిన సినిమా రిలీజ్ అవ్వాలన్నది, మూడోది నేను గురువుగారుగా భావించే చంద్రబోస్ గారు పేరుతో నా పేరు చూసుకోవాలన్నది. ఈ 3 కళలు ఈ చిత్రంతో నెరవేరాయి. దీనికి కారణమైన మా నిర్మాతలకు, రవితేజ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా భర్త మహాశివులకు విజ్ఞప్తికి సంబంధించి కొన్ని ప్రోమోస్ ఉన్నాయి. మరి అవేంటో